1957 కన్నా 40 సంవత్సరాల ముందే బ్రిటిష్ ఎంపైర్ పునాదులను కదిలించిన మహావీరుడు ఎవరో తెలుసా? సొంత ఆస్తిని హోదాని కోల్పోయినా కూడా గిరిజన ప్రజల కోసం పైకా తిరుగుబాటును సృష్టించిన ఆ నిప్పు కణమే బక్షి జగబంధు. బ్రిటిషర్స్ ఆయనను చూసి ఎంత భయపడ్డారంటే ఆయనను పట్టుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ తన ఎంటైర్ ఆర్మీని దింపాల్సి వచ్చింది. ఈరోజు ఈ వీడియోలో హిస్టరీలో మరిగిపోయిన ది టైగర్ ఆఫ్ ఒడిశా బక్షి జగబంధు గారి స్టోరీని క్లియర్గా తెలుసుకుందాం. వెల్కమ్ టు మై స్టాక్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనకు ఫ్రీడమ్ వచ్చిందంటే కేవలం కొన్ని నేమ్స్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ అసలు ఫారినర్స్కి నేను ఎందుకు తల వంచాలి, ట్యాక్స్ ఎందుకు కట్టాలని క్వశ్చన్ చేసిన మొదటి వీరుడు వీరపాండ్య కట్టబొమ్మన్. ఆయన గురించి లాస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి చూడండి. లింక్ నేను ఐకార్డ్స్లో ఇస్తా, తొందరగా వెళ్ళి చూడండి. ఈ సిరీస్లో నేను అలాంటి 70 to 80 అన్నోన్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ లెట్స్ హానర్ అవర్ రియల్ హీరోస్ టుగెదర్. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ పైకా రెబెలియన్. అసలు ఈ స్టోరీ స్టార్ట్ చేసే ముందు మనం పైకాస్ ఎవరో తెలుసుకోవాలి. ఒడిశాలో పైకా అంటే ఫుట్ సోల్జర్స్ అని అర్థం అనమాట. అంటే వీళ్ళు మామూలు సోల్జర్స్ కాదు. వీళ్ళు పీస్ టైంలో ఫార్మింగ్ అంటే అగ్రికల్చర్ చేసుకుంటారు. కానీ యుద్ధం టైం వచ్చినప్పుడు మాత్రం కత్తి పట్టి రణంలోకి దిగుతారు. వీళ్ళు పుట్టుమచ్చతోనే అంటే బై బర్త్ వారియర్స్ అనమాట. ఒడిశాని పరిపాలించే కుర్దా కింగ్స్కి వీళ్ళే మెయిన్ స్ట్రెంగ్త్. ఈ పైకాస్కి హెడ్గా అంటే కమాండర్ ఇన్ చీఫ్గా బక్షి జగబంధు గారు ఉండేవారు. సీన్ కట్ చేస్తే 1803 బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరాఠాస్ని ఓడించి ఒడిశాని ఆక్యుపై చేసుకున్నారు. స్టార్టింగ్లో ఈ బ్రిటిషర్స్ చాలా స్మూత్గా మాట్లాడారు. అంటే మేము మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటామని చెప్పారు అనమాట. కానీ విత్ ఇన్ ఫ్యూ డేస్ వాళ్ళ అసలు రంగులు బయటపడ్డాయి. వాళ్ళు చేసిన ఫస్ట్ పని ఏంటి తెలుసా? ఒడిశా ఎకానమీని కొలాబ్స్ చేయడం. ట్యాక్సెస్ పెంచేసారు. ఉప్పు అంటే సాల్ట్ మీద కూడా ట్యాక్స్ వేసారు. లోకల్ కరెన్సీ అంటే అప్పట్లో ఒడిశా లోకల్ కరెన్సీ కౌదీస్ ఉంటుందన్నమాట. దాన్ని బ్యాన్ చేసి ఓన్లీ సిల్వర్ కాయిన్స్లోనే ట్యాక్స్ కట్టాలని ఆర్డర్ చేశారు. దీంతో రైట్ ఫ్రమ్ ఫార్మర్స్ టు ల్యాండ్ లార్డ్స్ అందరు రోడ్డు మీద పడిపోయారు. కానీ బ్రిటిషర్స్ మెయిన్ టార్గెట్ వచ్చేసి ఒక్కరి మీద ఉంది, అదే ది పైకాస్. ఇక్కడ మనం బక్షి జగబంధు గారి గురించి పర్సనల్గా తెలుసుకోవాలి. సో ఆయన ఫుల్ పేరు వచ్చేసి బక్షి జగబంధు విద్యాధర్ మొహోపాత్ర ప్రమార్ బర్రే. ఆయన కింగ్ ఆఫ్ కుర్దాకి కమాండర్ కాబట్టి ఆయనకు హెరిడేటరీగా ఒక కిల్లా రోరాంగ్ అనే పెద్ద ఎస్టేట్ ఉండేది. బక్షి గారు చాలా వెల్తీ, పవర్ఫుల్ అండ్ రెస్పెక్టెడ్ పర్సన్. కానీ బ్రిటిష్ అఫీషియల్స్కి ఒక కన్నింగ్ ప్లాన్ ఉందన్నమాట. వాళ్ళు ఒక కరప్ట్ బెంగాలీ అఫీషియల్ అయిన కృష్ణచంద్ర సింగ్తో కలిసి బక్షి జగబంధుని టార్గెట్ చేసింది. బై 1814 ఒక పెద్ద కాన్స్పిరసీ జరిగింది. బ్రిటిషర్స్ టెక్నికాలిటీస్ యూజ్ చేసి డాక్యుమెంట్ ఫార్జరీ చేసి బక్షి జగబంధు నుండి ఆయన ఎస్టేట్ కిల్లా రోరాంగ్ ఏదైతుందో దాన్ని లాగేసుకున్నారు అనమాట. ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్, ఒక రోజు ముందు వరకు కింగ్ కమాండర్గా ఉన్న వ్యక్తి నెక్స్ట్ డేకి బెగ్గర్లాగా మారిపోయింది. ఆయన ఫ్యామిలీకి ఫుడ్ పెట్టడానికి కూడా పైసలు లేని సిచ్యువేషన్. పబ్లిక్ ఆయనని దేవుడిలా చూసేది. అలాంటి వ్యక్తి డొనేషన్స్ మీద బతకాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. బట్ బక్షి జగబంధు జస్ట్ తన ఆస్తి పోయిందని బాధపడలేదు. తన చుట్టూ ఉన్న పీపుల్, తన పైకాస్ బ్రిటిష్ వాళ్ళ వల్ల ఎంత సఫర్ అవుతున్నారో ఆయన చూస్తున్నాడు అనమాట. బై 1817 గంసర్ అనే ఏరియా నుండి కొందాస్ అంటే వీళ్ళు ఒక ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన పీపుల్ అనమాట. వీళ్ళు రివోల్ట్ స్టార్ట్ చేశారు. వాళ్ళు కుర్దా వైపు మార్చ్ చేస్తూ బక్షి జగబంధుని కలిసిరు. అప్పుడు బక్షి జగబంధు డిసైడెడ్, ఇంకా చాలు, ఇట్స్ టైమ్ టు ఫైట్ బ్యాక్. ఆయన పైకాస్ అందరినీ యునైట్ చేసిండు. మా భూమి, మా గౌరవం మనకు కావాలంటే యుద్ధం ఒక్కటే దారి అని పిలుపునిచ్చింది అనమాట. ఆ రివోల్ట్ ఎంత వైలెంట్గా ఉందంటే పైకాస్ అండ్ ట్రైబల్స్ కలిసి బ్రిటిష్ సింబల్స్ని డిస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ని తగలబెట్టారు. బ్రిటిష్ ఫ్లాగ్స్ని తీసేసి కుర్దా కింగ్ ఫ్లాగ్ని ఎగరేసారు. నెక్స్ట్ ఫ్యూ మంత్స్ తర్వాత బ్రిటిష్ రూల్ ఒడిశాలో కంప్లీట్గా వ్యానిష్ అయిపోయింది. ఇమాజిన్ ద పవర్. వితౌట్ మోడర్న్ గన్స్, జస్ట్ విత్ స్వార్డ్స్ అండ్ యారోస్ దే డిఫీటెడ్ ద మైటీ బ్రిటిష్ ఆర్మీ. కానీ ఫ్రెండ్స్, మనకు తెలుసు బ్రిటిషర్స్ ఆర్ వెరీ కన్నింగ్ అండ్ పవర్ఫుల్. వాళ్ళు ఇమీడియట్గా రీఇన్ఫోర్స్మెంట్ తెప్పించారు అనమాట. మార్షియల్ లాస్ని డిక్లేర్ చేశారు. వాళ్ళు డైరెక్ట్గా ఫైట్లో పైకాస్ని గెలవలేక
స్కార్చ్డ్ హెల్త్ పాలసీని స్టార్ట్ చేశారు. అంటే విలేజెస్ని తగలబెట్టడం, క్రాప్స్ని డిస్ట్రాయ్ చేయడం, ఉమెన్ అండ్ చిల్డ్రన్ని టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. పక్షి జగమంత్ గారు రియలైజ్ అయ్యారు, డైరెక్ట్ వార్లో మనం వీళ్ళని ఫేస్ చేయలేం, కాబట్టి ఈ స్టార్టెడ్ గొరిల్లా వార్ఫేర్. అంటే అడవుల్లో దాక్కొని బ్రిటిష్ ఆర్మీ వస్తుంటే సర్ప్రైజ్గా అటాక్ చేసి మళ్ళీ మాయమైపోయేవారు అనమాట. ఇట్లా ఆల్మోస్ట్ 8 years, అంటే 1817 నుండి 1825 వరకు బక్షీ జగమంత్ గారు బ్రిటిషర్స్కి చుక్కలు చూపించండి. ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఎంత డిస్పరేట్ అయిందంటే ఆయన కోసం హెవీ రివార్డ్ అనౌన్స్ చేశారు అనమాట. కానీ ఒక్క ఒడియా కూడా ఆయనను పట్టించలేదు. దట్ వాజ్ హిస్ లెగసీ. కానీ టైమ్ అండ్ రిసోర్సెస్ ఆయనకు అనుకూలంగా లేవు. ఇయర్స్ గడిచే కొద్దీ పైకా లీడర్స్ చాలామంది చనిపోయారు, లేకపోతే బ్రిటిషర్స్కి దొరికిపోయేవారు అనమాట. పీపుల్స్ వేర్ సఫరింగ్, బ్రిటిషర్స్ టార్చర్ ఎక్కువైపోయింది. అండ్ బక్షీ జగమంత్ గారు అప్పుడు ఇట్లా అనుకున్నారనమాట, నా వల్ల నా ప్రజలు ఇంకా కష్టపడడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అప్పుడే బ్రిటిషర్స్ ఒక ఆఫర్ ఇచ్చారనమాట. ఎవరికి? బక్షీ జగమంత్ గారికి. మీరు సరెండర్ అయితే మిమ్మల్ని చంపము, అండ్ వీ విల్ ట్రీట్ యూ విత్ రెస్పెక్ట్ టు సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ ఫర్దర్ టార్చర్ అని చెప్పారనమాట. అంటే మీరు ఒకవేళ సరెండర్ అయితే మేము మిమ్మల్ని చంపం, అంతేకాకుండా మిమ్మల్ని రెస్పెక్ట్తో చూస్తామని ఒక ఆఫర్ ఇచ్చారనమాట. సో అప్పుడు డిసైడెడ్, నేను సరెండర్ అయిపోతాను డిసైడ్ అయిపోయి 1825లో సరెండర్ అయిపోయాడు. వన్స్ సరెండర్ అయిపోయిన తర్వాత బ్రిటిషర్స్ ఆయనని కటక్, అంటే ఇది ఒక హై సెక్యూరిటీ ప్లేస్ విత్ ఆర్మీ అనమాట, అక్కడ హౌస్ అరెస్ట్ చేసేది. ఒక రాజులా బ్రతికిన మనిషి, ఒక పెద్ద కమాండర్ తన లాస్ట్ డేస్ని ఒక ప్రిజనర్గా గడిపారు. అండ్ ఫైనలీ January 24, 1829లో బక్షీ జగమంత్ గారు చనిపోయారు. ఆయన చనిపోయి ఉండొచ్చు, కానీ ఆయన స్టార్ట్ చేసిన ఆ నిప్పు మాత్రం ఆరిపోలేదు. ఆ పైకా రెబెలియన్ ఇన్స్పిరేషన్తోనే ఫ్యూచర్లో చాలా రివోల్ట్స్ వచ్చినాయి. ఇట్ ప్రూవ్డ్ దట్ బ్రిటిషర్స్ని మనం ఎదిరించగలం అని ఈ పైకా రెబెలియన్ ప్రూవ్ చేసింది అనమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం ఎవరైనా ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 అంటే వాళ్ళకు క్లియర్గా చెప్పండి, అది కాదు, దానికి 40 yearsకి ముందే ఒడిశాలో బక్షీ జగమంత్ గారు ఒక యుద్ధం చేశారని. హిస్టరీలో ఇలాంటి సీక్రెట్ ఫ్రీడమ్ ఫైటర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళని గుర్తు చేసుకోవడం మన బాధ్యత. ఈ స్టోరీ మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తే ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. లెట్ ద వరల్డ్ నో అబౌట్ ద పైకా రెబెలియన్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అట్లనే నెక్స్ట్ వీడియోలో మీరు సింహాన్ని దాని అడ్డాలోకి వెళ్ళి చంపడం మనం సినిమాలో చూసుంటాం, కానీ అది రియల్ లైఫ్లో చేసి చూపించిన సర్దార్ ఉద్ధమ్ సింగ్ గారి ఫుల్ స్టోరీ తెలుసుకుందాం. సో చాలామంది చాలా కామెంట్ చేస్తున్నారు సర్దార్ ఉద్ధమ్ సింగ్ గారి మీద వీడియో తీయండి అని. సో అందుకోసమే నెక్స్ట్ వీడియో సర్దార్ ఉద్ధమ్ సింగ్ గారి వీడియో మనం రిలీజ్ చేస్తున్నాం అనమాట. అప్పటి వరకు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఈ సిరీస్ని కంటిన్యూ చేద్దామనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇలానే నాకు సపోర్ట్ చేయండి. మీకోసం నేను మన అన్నౌన్ సీక్రెట్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో చెప్పిన కదా, ఆల్మోస్ట్ 70 to 80 మెంబర్స్ ఉంటారు, వాళ్ళందరినీ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క సిరీస్ లాగా మీకోసం చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, జై హింద్.